హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మేము ముందు రావడం జరిగిందండి. ఇండియన్స్ హూ వన్ ద నోబెల్ ప్రైజ్ టిల్ 2019. నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి భారతీయులు ప్రారంభించినప్పటి నుంచి 2019 వరకు నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి ఈరోజు వీడియోలో మేము ముందు రావడం జరిగిందండి. మనం చూసినట్లయితే నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయులు మొత్తం చూసినట్లయితే 2019 వరకు 9 మంది నోబెల్ బహుమతి పొందడం జరిగిందనమాట. వారికి ఏ సంవత్సరంలో రావడం జరిగింది, అదే రకంగా వారికి ఏ విభాగంలో రావడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోతున్నామండి. దానికంటే ముందుగా మన ప్రీవియస్ వీడియో అయినటువంటి నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి భార్యాభర్తల వీడియో మీరు ఇంకా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను పైన అదే రకంగా ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అయినటువంటి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుల వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అనేది పొందుకోవడం జరిగిందనమాట. అతని లోతైన మరియు సున్నితమైన తాజా మరియు అందమైన పద్యం కారణంగా సంపూర్ణ నైపుణ్యంతో అతను తన కవిత ఆలోచనను తన స్వంత ఆంగ్ల పదాలలో పాశ్చాత్య సాహిత్యంలో ఒక భాగంగా వ్యక్తీకరించినందుకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913 సంవత్సరంలో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్ సివి రామన్ గారు 1930 సంవత్సరాల్లో సర్ సివి రామన్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సర్ సివి రామన్ గారి పూర్తి పేరు చూసినట్లయితే సర్ చంద్రశేఖర వెంకట్ రామన్. ఈయనకు ఫిజిక్స్ విభాగంలో 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది పొందుకోవడం జరిగింది. కాంతి యొక్క వికిరణం, దాని యొక్క ప్రభావం మీద ప్రయోగం మరియు ఆ ప్రయోగానికి ఇతని పేరు పెట్టినందుకు గాను సర్ సివి రామన్ గారికి నోబెల్ బహుమతి అనేది 1930 సంవత్సరంలో ఫిజిక్స్ విభాగంలో రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే హరగోవింద ఖురానా 1968 సంవత్సరంలో ఈయనకు నోబెల్ బహుమతి రావడం జరిగింది. మెడిసిన్ విభాగంలో హరగోవింద ఖురానా గారు చేసినటువంటి కృషికి గాను నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి 1968 సంవత్సరంలో. జన్యు సంకేతం మరియు ప్రోటీన్ సంశ్లేషణలో దాని పనితీరు యొక్క వివరణ కోసం ఈయన చేసినటువంటి కృషికి గాను హరగోవింద్ ఖురానా గారికి 1968 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మదర్ తెరిసా 1979 సంవత్సరంలో మదర్ తెరిసా గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. మదర్ తెరిసాకు శాంతి విభాగంలో 1979 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి. కలకత్తాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నాయకురాలుగా చేసినటువంటి ఈమె కృషికి గాను నోబెల్ బహుమతి అనేది 1979 సంవత్సరంలో రావడం జరిగింది శాంతి విభాగంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1983 సంవత్సరంలో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగిందండి. ఫిజిక్స్ విభాగంలో ఈయన చేసినటువంటి కృషికి గాను సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి 1983 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. నక్షత్రాల నిర్మాణం మరియు పరిణామానికి ప్రాముఖ్యత కలిగినటువంటి భౌతిక ప్రక్రియల యొక్క సైద్ధాంతిక అధ్యయనాల కోసం ఈయన చేసిన కృషికి గాను సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి ఫిజిక్స్ విభాగంలో 1983 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అమర్త్య సేన్ గారికి 1998 సంవత్సరాల్లో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. అమర్త్య సేన్ గారు ఆర్థిక శాస్త్రంలో చేసినటువంటి సంస్కరణలకు గాను 1998 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది పొందుకోవడం జరిగింది. ఏ విభాగంలో చేశారని మనం చూసినట్లయితే సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక సమస్యలపై పరిశోధన, సామాజిక ఎంపిక, సంక్షేమ కొలత మరియు పేదరికం యొక్క అధ్యయనాలకు గాను ఈయన చేసిన కృషికి అమర్త్య సేన్ గారికి 1998 సంవత్సరాల్లో ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రామకృష్ణన్ 2009 సంవత్సరంలో ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. కెమిస్ట్రీ విభాగంలో వెంకటరామన్ గారికి 2009 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందనమాట. ఈయన చేసినటువంటి రైబోజోమ్ యొక్క నిర్మాణం మరియు పనితీరు యొక్క అధ్యయనాల కోసం ఈయన చేసిన కృషికి గాను కెమిస్ట్రీ విభాగంలో 2009 సంవత్సరంలో రామకృష్ణన్ గారికి నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
కైలాస్ సత్యార్థి 2014 సంవత్సరంలో, కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత కైలాస్ సత్యార్థి గారికి శాంతి విభాగంలో 2014 సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగిందండి. ఈయన పిల్లలు మరియు యువకులను అణచివేయడానికి మరియు పిల్లలందరికీ విద్య హక్కుపై ఈయన చేసినటువంటి పోరాటానికి గాను కైలాష్ గారికి 2014లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెక్ట్ 2019 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అభిజిత్ బెనర్జీ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఈయన అర్థశాస్త్ర విభాగంలో 2019లో నోబెల్ బహుమతి పొందుకోవడం జరిగిందండి. ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి వారి యొక్క ప్రయోగాత్మక విధానం కోసం ఈయన చేసిన కృషికి గాను అభిజిత్ బెనర్జీ గారికి 2019 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి భారతీయుల యొక్క వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే రకంగా ఇందులో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇంకే వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో మీరు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సవరణ చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఏ వీడియోకి సంబంధించి మీరు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా కానీ టాపిక్ సంబంధించి కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో అనేది నేను చేయడం మీకు తప్పకుండా జరుగుతుందండి. అంతేకాకుండా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, అదే రకంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.